శ్రీమాత్రే నమః. ఈరోజు 36వ శ్లోకము. అంతకంటే ముందు ఒకసారి 35వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. నిహత్య చంపటం వలన, నిహత్య హత్య అంటే చంపటము, నిహత్య చంపటం వలన, ధార్తరాష్ట్రాన్నః మన ధృతరాష్ట్ర తనయులను, కా ఏమిటి, ప్రీతి సంతోషం, స్యాత్ జనార్దన కలుగును శ్రీకృష్ణ. జనార్దన అని శ్రీకృష్ణుని అంటారు. ఎందుకు జనార్దన అంటారంటే అందరి జనువులను పోషించేవాడు కాబట్టి జనార్దన అని శ్రీకృష్ణునకు మరి ఒక పేరు. జనులందరినీ పోషిస్తాడు కాబట్టి. పాపమే వాశ్రయేదస్మాన్ మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. పాపమే పాపము, వాశ్రయేదస్మాన్ మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. హత్వైతానా తతాయినః వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే. ఓ కృష్ణ, ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషంగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. 37వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.